అదేవిధంగా రోస్టర్ అటు వర్టికల్లో కానీ హారిజాంటల్ పద్ధతిలో కానీ జరిగినటువంటి రిజర్వేషన్ లో మీరు తీసుకొచ్చినటువంటి విధానం. హారిజాంటల్ రిజర్వేషన్ ఎట్లా జరగాలండి? ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పదే పదే చెప్తారు హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చినామని. ఒక వర్టికల్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్క వర్టికల్ అంటే ఈబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా, దానికి ముందు ఓసీ, ఇవన్నీ కూడా వర్టికల్లో జరిగిన తర్వాత ఒక్కొక్క వర్టికల్లో హారిజాంటల్ జరగాలి. అలా కాకుండా టోటల్ ఎపిసోడ్ లో ఏదైనా ఒక స్పోర్ట్స్ కోటా కింద సీట్లు ఇవ్వాల్సి ఉంటే ఆ సీట్లన్నింటినీ కూడా ఒకే కేటగిరీలో మీరు హారిజాంటల్లో తీసుకొని ఫిలప్ చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడలే. అంటే హారిజాంటల్ అంటే ఓసీకి స్పోర్ట్స్ కోటా సపరేట్గా ఉండాలా, ఈబీసీకి సపరేట్గా ఉండాలా, బీసీకి సపరేట్గా ఉండాలా, ఎస్సీ, ఎస్టీ అన్నిటికీ కూడా ఈ స్పోర్ట్స్ కోటా గానీ, ఉమెన్ గానీ, పిహెచ్సి గానీ, ఎన్సీసీ గానీ విడివిడిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలా కాకుండా మొత్తం మీద ఒక స్పోర్ట్స్ కి ఒక 4 సీట్లు ఇవ్వాలనుకుంటే ఆ 4 సీట్లని ఒకే కమ్యూనిటీలోకి తీసుకొని వచ్చి ఒకే దగ్గర ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు లేకుండా చేసినట్టు. ఇట్లా చేయకూడదు. వర్టికల్లో తీసుకొని ఒక్కొక్క దాంట్లో హారిజాంటల్ ని ఫిలప్ చేసుకుంటూ పోగలగాల. అలా చేయకుండా చాలా మందిని మీరు గొంతుకోసినటువంటి పరిస్థితి. అదేవిధంగా హారిజాంటల్ రిజర్వేషన్ లో కూడా ఎక్కడైనా కూడా మనకు గనక ఆ కన్సర్న్ ఉమెన్ గానీ, పిహెచ్సి గానీ, స్పోర్ట్స్ గానీ లేకుంటే ఆ కన్సర్న్ కమ్యూనిటీలో ఉండే జనరల్ కేటగిరీ కింద దాన్ని ఫిలప్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు దాన్ని కూడా తొంగలో తొక్కి మీ వాళ్ళు గనక కాకపోతే వారందరినీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఎన్ని గ్రీవెన్సెస్ మీరు తీసుకున్నారు, వాటిలో ఎన్ని న్యాయబద్ధమైనట్టు ఉన్నాయి, ఎన్ని కోర్టు మిమ్మల్ని అక్షింతలేసింది, శాప్ అదేవిధంగా మేము తప్పులు చేసినామని చెప్పి మీకు ఒక లెటర్ కూడా పంపించింది. దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయకుండా మేము క్లోజ్ చేసినామని చెప్పినారు. ఇవన్నీ తప్పులు కదా. మళ్ళా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? మళ్ళా ఎప్పుడు పరీక్షలు రాయాలా? వారు మళ్ళా ఎప్పుడు ఇదే విధంగా మెరిట్ లో రావాలా? ఎప్పుడు ర్యాంకులు తెచ్చుకోవాలా? ఎప్పుడు సీట్లు వస్తాయి? ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి? ఆ గొంతు కోసిన వాళ్ళకి మళ్ళా తిరిగి మీరు ఏ విధంగా న్యాయం చేయగలరు? ఒక్కసారైనా ఆలోచించారా మీరు? సో ఇవన్నీ కూడా ప్రధానంగా నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకుంటే కూడా మీకు ఇష్టం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 16 లక్షల మంది సచివాలయ ఉద్యోగాల ఎగ్జామ్ రాసినప్పుడు సుమారుగా 1,33,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఒకే రోజు సింగిల్ టెస్ట్ పెట్టి ఆఫ్లైన్ లో పెట్టి వారందరికీ కూడా ఎక్కడ కూడా వివాదం లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు కేవలం అప్పుడు 16 లక్షల మంది పరీక్ష రాశారు, ఇప్పుడు 3,30,000 మంది పరీక్ష రాశారు. ఈ 3,30,000 మందికి ఒక్క నెల రోజుల పాటు ఎగ్జామ్స్ పెట్టారు. మీరు ఒక్క నెల రోజుల పాటు ఎగ్జామ్స్ పెట్టారు. ఈ నెల రోజుల పాటు ఎగ్జామ్స్ పెట్టి నార్మలైజేషన్ అనే ఒక కొత్త ప్రక్రియను తీసుకొచ్చారు. నార్మలైజేషన్ అంటే ఏదైనా ఒక సెషన్ లో మార్కులు కనుక అందరికి తగ్గుంటే మీకు ఇష్టం వచ్చిన మార్కులు కలుపుకోవడం. కొన్ని సెషన్స్ లో తగ్గుతాయి, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కానీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ కొన్ని సెషన్స్ లో రాసినప్పుడు వారు ఫార్మల్ గా రాస్తారు కాబట్టి యావరేజ్ మార్క్స్ తగ్గుతాయి. అలాంటి వాటిల్లో కనుక ఎవరైనా కొంతమంది స్టూడెంట్స్ కనుకుంటే ఆ సెషన్ కి ఒక 6 మార్కులు 5 మార్కులు యాడ్ చేసినారు. జనరల్ గా 0.1 మార్క్స్ తో కూడా డిఎస్సీలో ఉద్యోగం కోల్పోయే పక్షంలో మీరు కొన్ని సెషన్స్ కి నార్మలైజేషన్ ప్రాసెస్ మీద, ఈ నార్మలైజేషన్స్ అనేది ఇప్పటిదాకా ఎప్పుడు కూడా జరగలే. ఇటువంటి ప్రాసెస్ ని మీరు తీసుకొని వచ్చి కొన్ని సెషన్స్ లో 6 మార్కులు కలిపిన దాని వల్ల ఎన్ని వేల మంది నష్టపోయినారన్నది మీకు గ్రౌండ్ లెవెల్లో మీరు కనుక కనుక్కుంటే తెలుస్తుంది. ఎప్పుడు కూడా జరగనటువంటిది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి సెలక్షన్ కి నార్మలైజేషన్ ఏంటండి? డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలక్షన్ జరగాల్సినటువంటి ఈ డిఎస్సికి సంబంధించి నార్మలైజేషన్ తీసుకొని వచ్చి దానికి ఈక్వల్ గా కష్టమైన సెషన్స్ ఉన్నాయి, ఆ కష్టమైన సెషన్స్ కి మార్కులు యాడ్ చేయాలని మీరు నిర్ణయించి కొన్ని సెషన్స్ కి 6 మార్కులు, కొన్ని సెషన్స్ కి 0.2 మార్క్స్ యాడ్ చేసి మీరు ప్రతిభ కలిగిన వారిని, అర్హత కలిగిన వారిని మీరు అందరూ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మనకి ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఎక్కువ మంది నష్టపోయినటువంటి పరిస్థితి. 3.5 లక్షల మందికి సంబంధించినటువంటి ఈ డిఎస్సిలో జరిగినటువంటి ఇన్ని అన్యాయాలు, అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలన్నది వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి డిమాండ్. తప్పకుండా కూడా ఈ ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇకపోతే ప్రధానమైనటువంటి విషయం చెప్తాను. మీకు నేను ఇందాక కూడా చెప్పాను, గతంలో కూడా చూపించాను. ఒక స్టూడెంట్ కి సంబంధించి శ్రీకాకుళంలో బాక్సింగ్ గేమ్ కి సంబంధించి ఆయన హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఒకరిది పెట్టాడు, బ్యాకప్ సర్టిఫికేట్ ఇంకొకరిది పెట్టాడు. బ్యాకప్ సర్టిఫికేట్ వేరే వాళ్ళది పెట్టారు. అండర్టేకింగ్ కూడా ఫిల్ చేయాల. ఇది మొట్టమొదటిగా మేము ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నేను చూపించినటువంటి డాక్యుమెంట్. తర్వాత ఈ మధ్య కాలంలో చూస్తే ఏదైతే మీరు వెబ్సైట్ లో ఇచ్చారో, ఏది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జూన్ 6వ తారీఖున మీరు ఒక వెబ్సైట్ లో మీరు
స్పోర్ట్స్ కోటా కింద ఎవరెవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వారికి సంబంధించి అప్లోడ్ అయినటువంటి సర్టిఫికేట్స్ అందరినీ కూడా మీరు ఒక వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్ ఆధారంగా చేసుకొని మేము సాక్ష్యాలన్నింటినీ కూడా చూపించడం జరిగింది. చాలా ఘోరమైనటువంటి విషయం చెప్తాను. ఈ క్యాండిడేట్ కి సంబంధించి ఆ రోజు ఇదే డాక్యుమెంట్ ని నేను చూపించాను. హైయెస్ట్ అచీవ్మెంట్ ఒకరిది, బ్యాకప్ ఇంకొకరిది అని. అయితే వారం రోజుల క్రితం మొత్తం వెబ్సైట్ లో ట్యాంపర్ జరిగింది. ఈ వెబ్సైట్ లో ఆ బ్యాకప్ సర్టిఫికేట్ ఏదైతే ఫ్రాడ్ ఉందో దాన్ని తొలగించి అతని పేరు మీదనే ఒక సర్టిఫికేట్ ని క్రియేట్ చేసి మళ్ళా ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి. అంటే వీరే ఒక వెబ్సైట్ లో మేము పారదర్శకంగా మొత్తం అన్ని డాక్యుమెంట్స్ పెడుతున్నామని చెప్పిన తర్వాత ఇదే విధంగా అన్ని కూడా ఏవైతే మేము తప్పులను చూపిస్తా ఉన్నామో గతంలో మేము డౌన్లోడ్ చేసినాం, మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు డౌన్లోడ్ చేసాం, మళ్ళా మొత్తం ఏదైతే మేము తప్పులు చూపిస్తా ఉన్నామో మొత్తం ట్యాంపర్ చేసినారు. దీన్ని సాఫ్ట్వేర్ వాళ్ళకు చూపించినప్పుడు తప్పకుండా కూడా ఏ తేదీలో ఈ మార్పులు జరిగినాయి, ఇది తప్పులని చూపించడానికి, ఈ మార్పులు జరిగినాయని చూపించడానికి మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అక్కడ డాక్యుమెంట్ నెంబర్లు కానీ అవన్నీ వేసే క్రమంలో స్పష్టంగా ఎప్పుడు ఇవన్నీ కూడా చేస్తున్నారన్నది కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఇలా ఏదైతే జూన్ లో మేము డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసినామో మీరు ఇచ్చిన వెబ్సైట్ లో నుంచి ఆ సెలక్షన్ క్యాండిడేట్ కి చేసినామో వాటన్నిటిని కూడా ఈ రోజు మీరు ట్యాంపర్ చేసుకొని వాటన్నిటి కూడా ఆన్సర్ చేయకుండా మీరు కొత్త సర్టిఫికేట్లు ఒకటి సృష్టించుకొని మీరు అప్లోడ్ చేస్తా ఉన్నారంటే ఇది తప్పు కదా? ఇలా ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వాల మీద ఎక్కడ నమ్మకం ఉంటుంది? గవర్నమెంట్ని ఎవరు నమ్ముతారు? ఇంకా ఈ విధంగా మీరిచ్చిన సర్టిఫికేట్స్ మేము అప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఉన్నప్పుడు వాటిని ట్యాంపర్ చేసి ఈ రోజు మీరు చేసినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా. కొంతమందికి ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, వీరందరి కూడా మేము అప్లోడ్ చేసినాము, గోల్డ్ మెడల్స్ మాకు వచ్చినాయి అంటే వారందరికీ కూడా ఉద్యోగం ఇవ్వకుండా మీరు పక్కన పెట్టినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా ప్రశ్నించాం. వీటన్నింటినీ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని మేము ప్రాధాయపడేది ఒకటే, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఈ రోజు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అందరూ కూడా అన్యాయమైన అన్ని ప్రాసెస్ లో కూడా క్వశ్చన్ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి నార్మలైజేషన్ దగ్గర నుంచి స్పోర్ట్స్ కోటా దాకా 1:1 రేషియోలో గానీ, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అమలు చేయడంలో గానీ, జీవో నెంబర్ 77 అమలు చేయడంలో కానీ వీటన్నింటిలో కూడా అన్యాయం అయిపోయిన వాళ్ళు ఈ రోజు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా అన్నది ఈ రోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి డిమాండ్. తప్పకుండా కూడా సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడం జరుగుతుంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి, అక్కడ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.